తెలుగుదేశం ఎమ్మెల్యేనే రివర్స్ అయినటువంటి ఉదంతం ఇది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మీద పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనరేట్లో గురువారం సాయంత్రం 3 గంటల పాటు రచ్చరచ్చ చేశారంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ లేని సమయంలో ఆయన ఛాంబర్లో ప్రవేశించి రభస్ చేశారని, తొలుత యాంటీ రూమ్ లోపలికి వెళ్ళి దిండు తెచ్చుకున్నారు. ఛాంబర్లో కొంతసేపు సోఫా మీద కూర్చుని ఆయన ఆ తర్వాత నేల మీద పడుకుని తాను చెప్పినట్టుగా ఆదేశాలు ఇవ్వాలంటూ భీష్మించారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు పదే పదే ఆయనకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వెళ్ళలేదు. దీంతో ప్రభుత్వ పార్టీ పెద్దల దృష్టికి ఈ విషయం వెళ్ళింది. ఆయన ఎక్సైజ్ కమిషనరేట్ నుంచి వెనక్కి రావాలని చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోన్ చేసిన అరవింద్ బాబు స్పందించలేదు. గురువారం మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఈ హడావిడి రభస చోటు చేసుకుందట. ఏంటయ్యా అంటే, నరసరావుపేటలోని ఏపీ ఎస్బీసీఎల్కి చెందిన ఐఎంఎల్ డిపోలో పనిచేస్తున్న 10 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి వాళ్ళ స్థానంలో తాను చెప్పిన వాళ్ళని నియమించాలని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్కి మధ్యాహ్నం 1 గంట సమయంలో వినతిపత్రం ఇచ్చారు. తాను మళ్ళీ గంటలు వస్తానని, అప్పటికంతా కొత్త వాళ్ళకి నియామక ఉత్తర్వులు సిద్ధం చేయాలని ఆదేశించారు. వినతిని పరిశీలిస్తామని కమిషనర్ చెప్పినా లెక్క చేయకుండా బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో కమిషనరేట్కి వచ్చారు. ఆ సమయంలో కమిషనర్ అందుబాటులో లేరు. సిబ్బంది అదే విషయాన్ని అరవింద్ బాబుకి చెప్పినా ఆయన వినకుండా ఛాంబర్ లోపలికి వెళ్ళి రచ్చరచ్చ చేశారు. చివరికి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నరసరావుపేట డిపో మేనేజర్కి ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలు పంపించడంతో శాంతించి ఛాంబర్ నుంచి అరవింద్ బాబు బయటకు కదిలారు. ఇది తాజా వార్త. ఆయన డాక్టర్, చదువుకున్నటువంటి ఆయన. ఉన్నోళ్ళ ఉద్యోగాలు తీసేయండి, కొత్త వాళ్ళకి మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అంటే మా కార్యకర్తలకు ఇవ్వండి, పాత వాళ్ళకి తీసేయండి అన్నటువంటిదే కదా. ఇది యాక్సెప్టబుల్లా? రేపు పొద్దున మళ్ళీ ఆ ప్రభుత్వం మారిందంటే వీళ్ళందరినీ తీసేయాలా? అప్పుడు అసలు ఎవరికి మనం జెన్యూన్గా ఉంటున్నాం? రాజ్యాంగం ప్రకారం నడవాల్సిన వ్యవస్థలు రాజ్యాంగం ప్రకారం నడిపించాలనుకుందామా, లేకపోతే రాజకీయంగానే నడిపించుకుందాం అనుకుందామా అన్నది ఇక తేల్చుకోవాల్సిన అంశం ప్రజలదే.